ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వసుదా, ఏంటవి? 7 వారాల నగలు యమున వదినవి శాస్త్ర కోసం ఇచ్చింది. సహస్రకి 7 వారాల నగలివ్వమని అమ్మేదో మాట వరుస కడిగింది. యమున ఇస్తుందో లేదో అనుకున్నాను. పర్లేదే, బానే ఇచ్చిందే. ఆ నగల మీద ఆశ లేనట్టుంది. ఏం కాదు, ఆ యమున పైకి మాత్రం మందారం పువ్వులా బాగానే కనిపిస్తుంది. మనిషి అనే ముసుగు వేసుకుని మనసులో మాత్రం కుట్రలు కుతంత్రాలు. ఇది కూడా అలాంటి వాటిల్లో భాగమే. అందరూ ఆవిడగారు మంచిదని మహనీయురాలు అనుకోవడానికే ఇలాంటి పనులు చేస్తుంది. కానీ నగలిచ్చే ముందు లోపల ఎంత కుళ్ళుకునుంటుందో నేను ఊహించగలను. మీరు అనుకున్నట్టేం కాదక్కా. యమున వదినకి అసలు ఈ నగల మీద మోజు లేదు. ఇవి పెట్టుకొని తిరగాలన్న ఆశ కూడా లేదు. వచ్చే కోడలికే ఈ నగలు ఇవ్వాలని ఎప్పటినుంచో అనేది. ఇప్పుడు తన అన్న ప్రకారమే ఇచ్చింది. అంతేకాని అమ్మ చెప్పిందనో మీరు ఆశపడుతున్నారనో ఇవ్వలేదు. ఆ యమున గురించి నాకు తెలీదా? ఆవిడ గారు అడవిని కూడా తగలిపెట్టేసే అగ్గిపుల్ల లాంటిది. బయట ఎవరికీ కనిపించదు. లోపల మాత్రం నిప్పుల గుండంలా రగిలిపోతూ ఉంటుంది. అవతల వాళ్ల నాశనాన్ని కోరుకుంటుంది. అందుకే ఆ దేవుడు కూడా ఆవిడ గారి పసుపు కుంకుమలు తీసుకుపోయాడు. యమున వదిన పసుపు కుంకాలు పైవాడు ఎత్తుకెళ్ళిపోయాడని అని సంతోషపడుతున్నారా? చనిపోయింది ఎవరో కాదక్కా, మన సొంత అన్నయ్య. మీకెవరి మీద కోపం పెంచుకోవాలో, ఎవరిని ఎందుకు అసహించుకోవాలో కూడా అర్థం కావడం లేదా? ఆ విషయానికొస్తే అన్నయ్య చనిపోవడానికి కారణం ఆవిడే కదా. ఆ మహాతల్లి అన్నయ్య జీవితంలోకి రాకపోతే అందరం హాయిగా సంతోషంగా ఉండేవాళ్ళం. ఆవిడ గారు రావడం వల్లే ఇల్లు ఇన్ని ముక్కలయింది, ఇన్ని ఏడుపులు చూసింది. మీరిక ఎప్పటికీ మారరక్క. నిప్పు కొంపలు తగలబెట్టడానికి పనికొస్తుంది అనుకుంటారే కాని ఆ నిప్పుతో దేవుడికి దీపం కూడా వెలిగించొచ్చని విషయం మాత్రం మీకు గుర్తుకు రాదు. వసుదక్క, దాని మాటలకేం గాని ఒక్క మాట చెప్తాను, గుర్తుపెట్టుకో. ఆ యమున దరిద్రం ఈ నిశ్చితార్థంలో ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. దాని మొహం చూస్తే చాలు పండగ వాతావరణం మొత్తం పాడైపోతుంది. సరే అక్క, ఆ విషయం గురించి నేను చూసుకుంటాను. నిశ్చితార్థం నుండి ఆ యమునని తప్పించే ప్లాన్ నేను చేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.